ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని దైవ సన్నిధిని సమీపించేటువంటి వారందరూ ఖచ్చితంగా విడుదల పొందుకుంటారు. ఎందుకంటే దైవ సన్నిధి అది ఎంత బలమైనదో, అది ఎట్టి రీతిగా కార్యం జరిగిస్తుందో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. గజిబిజిగా ఉండేటువంటి ప్రతి పరిస్థితులను సమాధానపరచడానికి, బలపరచడానికి, ఆ పరిస్థితులన్నింటిలో గొప్ప కృప చూపించడానికి దేవుని యొక్క వాక్యం ఎంతో శక్తివంతంగా పనిచేస్తూ ఉంటుంది. ఈ భూమి మీద జీవించేటువంటి వారికి నిరంతరము పోరాటం అనేది ఉంది. ఆ పోరాటంలో విజయం కావాలంటే దైవ సన్నిధి ఎల్లప్పుడూ తోడుగా ఉండాలి. దైవ సన్నిధి మనకు తోడుగా ఉండాలంటే మనం దేవుడి సన్నిధిలో సాగిలి పడడానికి ఇష్టపూర్వకంగా మనం పరిగెత్తాలి. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 3వ వచనం, నా ఎదుట ప్రతి మోకాలు వంగననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణం చేయననియు నేను నా పేరిట ప్రమాణం చేసి ఉన్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థం కానేరదు. కనుక దేవుని యొక్క మాట ఆయన నోటి నుంచి బయలుదేరినప్పుడు అది వ్యర్థంగా ఉంటుంది, కానీ అది మన జీవితంలో పనిచేస్తుంది. ఏ పరిస్థితులు అయితే ఉన్నామో దాంట్లో అన్నింటిలో నుంచి విడిపిస్తుంది. అయితే ఈ దినాన యేసు నామంలో గొప్ప కార్యములు జరగడానికి గాను తండ్రి అయినటువంటి దేవుడు గొప్ప అధికారాన్ని అనుగ్రహించాడు. ఎందుకు అటువంటి అధికారాన్ని అతను అనుగ్రహించాడంటే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడే తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందు ఉన్నవారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయన అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. కనుక ఈ దినాన ఇటు గొప్ప భాగ్యం కలిగినటువంటి ప్రభువు మనతో ఉన్నారు. కనుక మనం ఎటువంటి విధేయత చూపించాలో ఈ దినాన మరి ఎక్కువగా భయంతోనూ వణుకుతోనూ మనకు ఇవ్వబడినటువంటి సొంత రక్షణని కొనసాగించుకునేటువంటి వారుగా ఉండాలి. దేవుని అందే నీతి బలములు ఉన్నాయని ప్రజలు చెప్పుకున్నట్లుగా ప్రతి ఒక్క మనుషుడు ఆయన సన్నిధికి పరిగెత్తుకొని రావాల్సి ఉంటుంది. ఆయన వైపు చూసేటువంటి వారు అందరూ కూడా విడుదల పొందుకోవడం అనేది ఉంది. కాబట్టి ఈరోజు భూమి మీద శరీర దారిలో ఉన్నంత కాలము కూడా ప్రతి ఒక్కరు కూడా మోకాళ్ళు ఆయన సన్నిధిలో వంగవలసిందే. ఎప్పుడైతే అలా మన మోకాళ్ళు దైవ సన్నిధిలో వంచుతామో అప్పుడు మన ప్రయాసకు తగినటువంటి ఘనత ఆయన నామమును బట్టి కలుగుతుందని తెలుసుకోగలగాలి. ఆయన ఆకారం ముందు మనుషుడిగా కనబడ్డాడు, కానీ శిలువ మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తగ్గించుకోవడం వల్ల అతనికి గొప్ప ఘనత కలగడానికి చూస్తూ ఉన్నాము. ఆయన నామంలో సమస్తాన్ని కూడా మనం స్వాధీనపరుచుకుంటూ ఉన్నాము. అది మనం గ్రహించుకోగలగాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు చూసినప్పుడు ఈ యొక్క లేఖనాల్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. కనుక ఈ ఉదయకాలాన్ని నీ మోకాళ్ళు ఆయన సన్నిధిలో వంగడం ద్వారా అది నీకు ఎంతో మేలు. ఆయన నీకు క్షేమాభివృద్ధి కలుగు చేయవాడై ఉన్నాడు, కృప చూపించేవాడై ఉన్నాడు. గొప్ప సమాధానము ఏదైనా నిన్ను ఆవరించినట్లుగా ఆయన సన్నిధి నీకు తోడుగా ఉండి బలపరచునుగాక. ఆమేన్. ప్రభువా, మీ దయగలిగిన హస్తాలకు తండ్రి ఈ సమయంలో అప్పగించుకొని ప్రార్థన చేస్తుండగా నీ సమాధానకరమైన సన్నిధి తండ్రి ఇది మొదలుకొని సదాకాలం తోడుగా వచ్చి నడిపించమని, నీ శాశ్వతమైన కృప ప్రభా ఇది మొదలుకొని నాయన ప్రతి ఒక్కరి మీద కుమ్మరించబడుతుండగా నాయన నువ్వు కుమ్మరిస్తున్న కృపకు తగినట్లుగా జీవించుటకు తండ్రి విధేయత కలిగిన వారే ఉండినట్లుగా సహాయం దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.